Hi friends, this is Naveen. Welcome to Tech24. Friends, ఈ రోజు Redmi తన నెక్స్ట్ Redmi Note సిరీస్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. Redmi Note 8 అండ్ Note 8 Pro ని లాంచ్ చేసింది. సో Redmi Note 8 అండ్ Note 8 Pro లాంచ్ తో పాటు వీళ్ళు MI 11 ని అనౌన్స్ చేశారు. అలాగే వాళ్ళ MI ఎయిర్ ప్యూరిఫైయర్ 2C ని కూడా లాంచ్ చేశారు 6500 ప్రైస్ రేంజ్ లో. సో MI 11 గురించి మాట్లాడుకుంటే MI 11 సో ఈ మంత్ 22nd నుంచి అయితే రోల్ అవుట్ అవడం స్టార్ట్ అవుతుంది. సో డిసెంబర్ ఎండింగ్ వరకల్లా సో అన్ని రెడ్మీ ఫోన్స్కి అయితే వస్తుంది. రోల్ అవుట్ టైం టేబుల్ని అయితే సో మీరు ఇక్కడ స్క్రీన్ పై అయితే చూడొచ్చు. సో రెడ్మీ K20 Pro మాత్రం సెకండ్ ఫేజ్లో అయితే ఉంది. రెడ్మీ K20కి అయితే ఫస్ట్ ఫేజ్లో ఉంది. సో మొత్తం మీద అన్ని రెడ్మీ ఫోన్స్కి ఇయర్ ఎండింగ్ లోపు అయితే MI 11 వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ రెడ్మీ Note 8 అండ్ Note 8 Pro సో సేమ్ చైనీస్ స్పెక్స్ తోటే ఇండియాలో కూడా లాంచ్ అయ్యాయి. కాకపోతే స్టోరేజ్ అండ్ ర్యామ్ వేరియంట్స్లో మాత్రం వీళ్ళు కొన్ని చేంజెస్ని అయితే చేశారు. సో ప్రైస్ చూసినట్లయితే రెడ్మీ Note 8 గురించి మాట్లాడుకుంటే రెండు వేరియంట్స్ లాంచ్ చేశారు. సో 332GB వేరియంట్ సో ఇన్నాళ్ళు లాంచ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడైతే దాన్ని స్కిప్ చేసి సో 4GB 64GB ర్యామ్ వేరియంట్ లాంచ్ చేశారు. సో బేస్ వేరియంట్గా అండ్ 6128 సో రెండో వేరియంట్ని అయితే లాంచ్ చేశారు. సో 464GB వేరియంట్ 10,000కే వస్తుంది. 6128GB వేరియంట్ని అయితే 13,000కి లాంచ్ చేశారు. సో వీళ్ళు 332GB వేరియంట్ని స్కిప్ చేస్తున్నామన్నప్పుడు సో నాకు కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. కానీ వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ ఏదైతే ఉందో సేమ్ 332GB వేరియంట్ ప్రైస్లోనే లాంచ్ చేశారు. సో అదైతే చాలా మంచి విషయంగా అనిపించింది. అండ్ రెడ్మీ Note 8 Proలో 3 వేరియంట్స్ లాంచ్ చేశారు. ఇక్కడ కూడా మనం ఇంతకుముందు సో ఎక్స్పెక్ట్ చేసినట్లు 4GB వేరియంట్ని అయితే స్కిప్ చేశారు. డైరెక్ట్గా 664GB వేరియంట్ని అయితే తీసుకొచ్చారు. 664GB వేరియంట్ యొక్క ప్రైస్ 15,000 అండ్ 6128GB యొక్క వేరియంట్ యొక్క ప్రైస్ 16,000 అండ్ 128GB వేరియంట్ యొక్క ప్రైస్ని అయితే సో 18,000గా సెట్ చేశారు. సో ఈ రెడ్మీ Note 8 అండ్ Note 8 Pro రెండు కూడా ఈసారి అమెజాన్ ఎక్స్క్లూజివ్గా అయితే సేల్లోకి వస్తాయి. సో అక్టోబర్ 21 నుంచి అమెజాన్లో సో మధ్యాహ్నం 12 గంటలకి అలాగే mi.comలో కూడా మీరైతే ఈ రెడ్మీ Note 8 అండ్ Note 8 Proని అయితే పర్చేజ్ చేయొచ్చు. త్వరలోనే అన్ని ఆఫ్లైన్ స్టోర్స్లో అందుబాటులోకి వస్తాయని అయితే వాళ్ళు చెప్పారు. రెడ్మీ Note 8 అండ్ Note 8 Pro కలర్స్ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ Note 8ని 4 కలర్స్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. నెప్ట్యూన్ బ్లూ, మూన్ లైట్ వైట్, స్పేస్ బ్లాక్ అండ్ కాస్మిక్ పర్పుల్ కలర్స్లో తీసుకొచ్చారు. అండ్ రెడ్మీ Note 8 Proని 3 కలర్స్లో తీసుకొచ్చారు. గామా గ్రీన్, హాలో వైట్ అండ్ షాడో బ్లాక్ కలర్స్లో అయితే తీసుకొచ్చారు. సో కలర్స్ అయితే చూడ్డానికి బాగున్నాయి. అండ్ ముందుగా రెడ్మీ Note 8 గురించి మాట్లాడుకుంటే సో వీళ్ళు బేస్ వేరియంట్ని 4GB 64GB వేరియంట్ని అది కూడా 10,000కి తీసుకొచ్చారు. సో ఒకసారి స్పెక్స్ చెప్పుకున్నాం, దాని తర్వాత ఈ ప్రైస్ రేంజ్లో ఇది ఎంత బెస్ట్ అనేది స్పెక్స్ని బట్టి అయితే మనకి అర్థమవుతుంది. సో బ్యాక్ సైడ్ 4 కెమెరాస్తో వస్తుంది. 48MP మెయిన్ సెన్సార్, 8MP వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మ్యాక్రో లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ అండ్ ఫ్రంట్ మనకి 13MP కెమెరా అయితే వస్తుంది. సో ఈసారి వీళ్ళు 48MP సెన్సార్ ఏది అనేది అయితే మెన్షన్ చేయలేదు. సామ్సంగ్ GM1 సెన్సారా లేదా సోనీ IMX586 సెన్సార్ అనేది అయితే మెన్షన్ చేయలేదు. ఒకవేళ IMX586 సెన్సార్ అయితే వాళ్ళు డెఫినెట్గా మెన్షన్ చేసేవాళ్ళు. సో మేబీ సామ్సంగ్ SL GM1 సెన్సార్ అయితే అయి ఉంటుంది. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ Note 8 మనకి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వస్తుంది. ఏదైతే రెడ్మీ Note 7 ఉందో, Note 7s ఉందో దాంతో కంపేర్ చేస్తే కొంచెం అప్గ్రేడ్ అని అయితే చెప్పొచ్చు. అండ్ బ్యాటరీ కూడా మనకి 4000 mAh బ్యాటరీ వస్తుంది. ఈసారి బాక్స్లోనే 18 watts ఛార్జర్ అయితే వస్తుంది. సో ఇది చాలా అంటే చాలా మంచి విషయం. సో 10,000 ప్రైస్ రేంజ్లో 4GB 64GB ర్యామ్తో అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో కూడా మనకి సో 90% ఉంటుంది. సో బెజల్స్ అయితే మనకి Note 7 ఫోన్స్తో కంపేర్ చేస్తే ఈ Note 8లో కొంచెం థిన్గా అయితే ఉంటాయి. అంతేకాకుండా రెడ్మీ Note 8 Note 7తో కంపేర్ చేస్తే సో 40% ఇంక్రీజ్డ్ వాల్యూమ్తో వస్తుందని అయితే వాళ్ళు లాంచ్ ఈవెంట్లో మెన్షన్ చేశారు. దీన్ని అయితే మనం టెస్ట్ చేయాల్సి ఉంది. అండ్ మరొక మంచి విషయం, ఈసారి రెడ్మీ Note సిరీస్ ఫోన్స్ Note 8 అలాగే Note 8 Pro రెండు కూడా మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తాయి. 2 సిమ్ముల్ని మరియు మెమరీ కార్డ్ని అయితే మనం ఒకేసారి యూజ్ చేయొచ్చు. చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఇన్నాళ్ళు వీళ్ళు Note సిరీస్ ఫోన్స్లో హైబ్రిడ్ సిమ్ని తీసుకొస్తూ వచ్చారు. సో దీంతో దానికి స్వస్తి పలికినట్టే అని మనం భావించవచ్చు. ఫ్యూచర్లో కూడా Note సిరీస్ ఫోన్స్లో మనం ట్రిపుల్ స్లాట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో USB Type-C పోర్ట్ తోటే వస్తుంది అండ్ 18 watts ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది. సో 10,000 ప్రైస్ రేంజ్లో 4GB ర్యామ్ 64GB స్టోరేజ్తో సో 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో ఆరా గ్లాస్ డిజైన్తో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి సో గొరిల్లా గ్లాస్ 5 తోటే వస్తుంది. సో చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు Note 8. సో మొన్నే Note 7s కొన్న వాళ్ళకైతే సో 9,000 ఒక 1,000 ఎక్కువ పెట్టుకుంటే Note 8 అయితే వచ్చేది. బట్ ఒక 1,000 అయితే మీరు సేవ్ చేసుకున్న వాళ్ళు అయితే అయ్యారు.
సో మొత్తం మీద రెడ్మీ నోట్ 8కి అయితే 10,000 ప్రైస్ రేంజ్లో సో వేరే కాంపిటీషన్ అయితే ప్రెజెంట్ లేదు, ఫ్యూచర్లో అయితే రావచ్చు. సో కొన్నాళ్ళ వరకు రెడ్మీ నోట్ 8 సో ఈ 10,000 ప్రైస్ రేంజ్లో మోస్ట్ సెల్లింగ్ ఫోన్ అయితే డెఫినెట్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రెడ్మీ నోట్ 8 ప్రో గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ వీళ్ళు 664GB వేరియంట్ అయితే సో 15,000కి లాంచ్ చేశారు. సో మనం ముందుగానే అనుకున్నాం 4GB ర్యామ్ వేరియంట్ని ఈసారి వీళ్ళు స్కిప్ చేసే అవకాశం ఉందని. సో దానికి తగినట్టే వీళ్ళు 4GB ర్యామ్ వేరియంట్ని అయితే లాంచ్ చేయలేదు. సో మేబీ తర్వాత ఒక 1 మంత్ గ్యాప్ తర్వాత 4GB ర్యామ్ వేరియంట్ని వీళ్ళు లాంచ్ చేసే అవకాశం ఉంది మరొక 1000 తక్కువ ప్రైస్ రేంజ్లో. సో ఆ ప్రైస్ రేంజ్లో కూడా సేల్స్ జరుపుకోవడానికి. అండ్ రెడ్మీ నోట్ 8 ప్రో సేమ్ చైనీస్ స్పెక్స్ తోటే లాంచ్ అయింది. 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది. సో వాటర్ డ్రాప్ నాచ్ తోటే వస్తాయి రెండు ఫోన్స్ కూడా మనకి. అండ్ బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ 64MP మెయిన్ సెన్సార్తో వస్తుంది. సామ్సంగ్ ఐఎస్ఎల్ GW1 సెన్సార్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. అండ్ ఫ్రంట్ మనకి 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో 4500 mAh బ్యాటరీతో వస్తుంది. సో దీంట్లో కూడా మనకి ఈసారి సో 18W ఫాస్ట్ ఛార్జర్ అయితే వస్తుంది బాక్స్లో. సో ఫాస్ట్ ఛార్జింగ్ మనకి నోట్ 7 ప్రోలో వాళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు, కానీ బాక్స్లో ఫాస్ట్ ఛార్జర్ని ఇవ్వలేదు ఈసారి మాత్రం. సో కాంపిటీషన్ పెరిగిపోయింది, రియల్మీ నుంచి బాక్స్లో ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఇచ్చారు. సో మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ తోటే వస్తుంది. సో చైనీస్ ప్రాసెసర్ తోటే వస్తుంది. చాలామంది స్నాప్డ్రాగన్తో వస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ G90T ప్రాసెసర్ని వీళ్ళైతే తీసుకొచ్చారు. సో G90T 730 స్నాప్డ్రాగన్ 730 మధ్య ఒక డెడికేటెడ్ కంపారిజన్ వీడియో చేశాను, చూడకపోతే చూడండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో 12nm ఆర్కిటెక్చర్పై బిల్డ్ కావడం వల్ల సో కొంత బ్యాటరీ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అయితే కాదు, కొంచెం ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకుంటుంది. అందుకే నోట్ 8 ప్రోలో వీళ్ళు 4500 mAh బ్యాటరీని అయితే ఇచ్చారు, రెగ్యులర్గా ఇచ్చే 4000 mAh బదులు. అండ్ అంతేకాకుండా కొంచెం హీట్ని కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. సో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని అయితే ఇచ్చారు, కాకపోతే అది ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తుందో అయితే మనం చూడాలి. సో ఈ హీటింగ్ ఇష్యూస్ పట్ల అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఫస్ట్ సేల్ తర్వాత అయితే పర్చేజ్ చేయండి. మన ఛానల్లో కూడా రెడ్మీ నోట్ 8 అండ్ నోట్ 8 ప్రోకి సంబంధించి అన్బాక్సింగ్, ఫుల్ రివ్యూస్, హీటింగ్ టెస్ట్ అన్నీ వస్తాయి. సో గేమింగ్ రివ్యూస్ కూడా వస్తాయి. సో వెయిట్ చేయండి, తర్వాతే పర్చేజ్ చేయండి. సో ఎందుకంటే రెడ్మీ నోట్ 8 పరంగా నాకు ఎక్కువ సందేహాలు లేవు, కానీ నోట్ 8 ప్రోలో మాత్రం సో హీటింగ్ ఇష్యూస్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అందుకోసమే కొంత వెయిట్ చేస్తే బెటర్. సో చాలా మంచి ప్రాసెసర్ G90T. సో గేమింగ్కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. 730 ప్రాసెసర్తో కంపేర్ చేస్తే కూడా, స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్తో కంపేర్ చేస్తే కూడా సో కొన్ని విషయాల్లో చాలా బెటర్ అయినప్పటికీ సో కొంచెం ఈ హీటింగ్ ఇష్యూస్ మాత్రం దృష్టిలో పెట్టుకోండి. సో ప్రాపర్గా సో ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే, హీటింగ్ ఇష్యూస్ లేవని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే సో ముందుకెళ్తే అయితే బాగుంటుంది. అండ్ రెడ్మీ నోట్ 8 ప్రో కూడా మనకి ఈసారి ట్రిపుల్ స్లాట్ తోటే వస్తుంది. సో 2 సిమ్లో మెమరీ కార్డ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి గొరిల్లా గ్లాస్ 5 చే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. సో డిజైన్ పరంగా నోట్ 8 ప్రో విషయంలో కూడా సో మనకి ఎలాంటి సందేహాలు అవసరం లేదు. సో చాలా మంచి డిజైన్తో వచ్చాయి. పర్టికులర్గా ఆరా గ్రీన్ కలర్ అయితే సో నా ఫేవరెట్ కలర్. సో ఈ 15,000 ప్రైస్ రేంజ్లో ఈ రెడ్మీ నోట్ 8 ప్రోని కొనొచ్చా అంటే మాత్రం సో మీకు 16,000లో రియల్మీ XT ఉంది. సో రియల్మీ XT మీకు సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ మీడియాటెక్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే సో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో ఇమేజ్ ప్రాసెసింగ్ కొంచెం బెటర్గా ఉంటుంది. సో చూడాలి రియల్ లైఫ్లో రెడ్మీ నోట్ 8 ప్రో కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో వాళ్ళు లాంచ్ ఈవెంట్లో చాలా చూపెడతారు, కాకపోతే రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ అనేది అయితే ఇంపార్టెంట్. సో డెఫినెట్గా రియల్మీ XT, రెడ్మీ నోట్ 8 ప్రో మధ్య కెమెరా కంపారిజన్ వీడియో వస్తుంది. అండ్ నోట్ 8 ప్రో మీడియాటెక్ హీలియో G90T సో ప్రజెంట్ అయితే సో గూగుల్ కెమెరాకి అయితే సపోర్ట్ చేయట్లేదు. రియల్మీ XT Gcamని అయితే సపోర్ట్ చేస్తుంది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రావడం వల్ల. సో అది కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు రెడ్మీ నోట్ 8 ప్రోలో. సో మీరు కనుక రెగ్యులర్గా గూగుల్ కెమెరాని యూజ్ చేసే వాళ్ళైతే సో రెడ్మీ నోట్ 8 ప్రో అయితే కొంచెం వెనకపడుతుందనే చెప్పాలి. సో రియల్మీ XTతో కంపేర్ చేస్తే సో AMOLED డిస్ప్లే చాలా బెటర్గా ఉంటుంది. AMOLED డిస్ప్లే మీకు IPS LCD డిస్ప్లే నోట్ 8 ప్రోతో కంపేర్ చేస్తే. అండ్ గూగుల్ కెమెరా సపోర్ట్ కూడా ఉంది. సో డెఫినెట్గా రియల్మీ XT నోట్ 8 ప్రోకి సంబంధించి సో అన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. ఒక డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో అయితే చేస్తాను. సో నోట్ 8 ప్రో వచ్చిన తర్వాత నా దగ్గర ఆల్రెడీ రియల్మీ XT అయితే ఉంది. సో అప్పుడైతే మనం డెఫినెట్గా పక్కాగా జడ్జ్ చేయొచ్చు. అండ్ రెడ్మీ నోట్ 8 అండ్ నోట్ 8 ప్రోలో నాకు బాగా నచ్చింది రెడ్మీ నోట్ 8 ప్రైసింగ్. 4GB 64GB వేరియంట్ని అయితే వీళ్ళు సో 10,000లో తీసుకొచ్చారు, చాలా మంచి విషయం. నోట్ 8 ప్రోని మనం బెటరా కాదా ఆ ప్రైస్లో అనేది జడ్జ్ చేయడానికి మాత్రం సో మనకి డివైస్ అయితే మనకి చేతిలోకి రావాల్సి ఉంది. సో త్వరలోనే అన్ని వీడియోస్ వస్తాయి ఈ రెండు ఫోన్స్కి సంబంధించి. సో ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 8 అండ్ నోట్ 8 ప్రోకి సంబంధించి. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.